హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మిషన్ చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది ఆల్రెడీ మిషన్ ఉంది, మళ్ళీ ఇదే మిషను అందరికి తెలిసే ఉంటుందిలేండి. ఇది ఉషా జెనోమ్ ఆటోమేటిక్ మిషన్ అనమాట. అంటే ఇందులో జిగ్జాగ్ వస్తుంది, నార్మల్ స్టిచ్ రెండు వేసుకోవచ్చు. అయితే ఈరోజు శారీస్ పీకో చేద్దామని తీసి పెట్టాను. కొన్ని డైలీ వేర్ శారీస్ ఉన్నాయి. పాత శారీస్ అన్నీ కూడా కొంచెం బాగా ఓల్డ్ అయిపోయినాయి. డైలీ వేర్ శారీస్ తొందరగా పాడవుతూ ఉంటాయండి. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తుంటాం కాబట్టి బాగా స్పాయిల్ అవుతుంటాయి. అయితే శారీస్ అన్నీ ఒకేసారి ఫాల్స్ వేసుకోవడం నాకు అలవాటు. అప్పుడొకటి అలా అయితే ఎప్పుడు వేయను. ఫాల్స్ కూడా అన్నీ ఒకటేసారి వాష్ చేసి పెట్టుకుంటాను. ఒకరోజంతా వాష్ చేయడము, ఒకరోజంతా కుట్టడము ఇలా చేస్తూ ఉంటానన్నమాట. అయితే కింద నేను అంచులు కుట్టేస్తాను. ఇంకా పైన చిన్న కుట్టు మాత్రం బయట వేయిస్తానమాట. ఇప్పుడైతే మిషన్ అయితే ఎక్కేస్తున్నాను. దారాలు అయితే తీస్తున్నాను. దారాలు ఏంటి ఇన్ని ఉన్నాయనుకుంటున్నారా? దారాలు ఇదివరకు బాగా కుట్టేదాన్నండి మిషను. ఈ ఊరుకూరికి ఒక్కొక్క దారానికి బయటకు వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేది అనమాట. అంటే ఒక్కొక్క టైంకి దొరుకుతాయి, కొన్ని దొరకవు కదా మనకు కావాల్సినవి. అందుకని నేను ఎప్పుడైనా బయటికి షాప్కి వెళ్ళినా, రోడ్డు మీదకి అట్లా వెళ్ళినా కానీ ఒకటేసారి తెచ్చిపెట్టుకుంటాను అనమాట దారాలు. నాకు ఏమైనా కలర్స్ కావాలి, లేవు, ఏమైనా రేర్ కలర్స్ ఏమైనా ఉన్నాయంటే తెచ్చిపెట్టుకోవడం అలవాటు. అట్లా తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు కొన్ని ఇలాగా స్టోర్ చేసుకున్నాను. కొన్ని వానక్క దగ్గర కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. తను కూడా తెస్తుంది దారాలు. ఇంకా అట్లా తీసుకొని అట్లా నింపుకున్న దారాలు అనమాట. ఇంకా నాకు ఎప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆటోమేటిక్గా అందుబాటులో ఉంటుంది. ఇలా ఉంటే అన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇన్నున్నా ఒక్కొక్క టైంలో ఏదో ఒక కలర్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా మిస్ అయినప్పుడు మళ్ళీ సపరేట్గా తెచ్చుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అందరు టైలర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే కదండి. రకరకాల రంగులు, కలర్స్, షేడ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. కలర్లలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఇంకా దారాలు, ఫాల్స్, శారీస్ అన్నీ తీసి పెట్టేశాను. ఇంకా మిషన్ అయితే ఎక్కేస్తున్నాను అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. పెద్ద రిపేర్లు కూడా ఏం రావు. తీసుకొని కూడా ఒక 7 years అవుతుంది. ఆటోమేటిక్ జెనోమ్ మిషన్, ఉషా జెనోమ్ బాగా పనిచేస్తుంది. ఎక్కువ విసిగించడం, సతాయించడం అలా ఏం ఉండదు. ఈ మిషన్ కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అది చెప్తానులేండి, ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను. అయితే నాకు ఆల్రెడీ నార్మల్ సీయింగ్ మిషన్ ఉంది. పీకో చేయించుకోవాలంటే మన లాంగ్ ఫ్రాక్స్ అంచులు కుట్టాలన్నా, శారీస్ పీకో చేయించాలన్నా ఇంకా బయట ఇస్తూ ఉండేదాన్ని. ఇంకా నాకు కొంచెం పని లేట్ అవుతూ ఉండేదన్నమాట. దానివల్ల ఇంకా నా దగ్గరే ఉంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఆ మిషన్ కొనుక్కోవాలని డిసైడ్ అయ్యాను. అయితే ఫస్ట్ నేను నేర్చుకునే కొత్తల్లో మా హస్బెండ్ మిషన్ తీసుకొచ్చారు నాకు. చిన్న మిషన్ అని ఉంటుంది కదండి, చిన్న మిషన్, పెద్ద మిషన్ ఇలా అంటూ ఉంటారు కదా. అయితే చిన్న మిషన్ తీసుకొచ్చారు నాకు స్టార్టింగ్ నేను నేర్చుకునేటప్పుడు. అయితే నాకు చాలా రిపేర్స్ అయితే వచ్చినాయి ఆ మిషన్ వల్ల. ఎలా అంటే చాలా విసిగిచ్చేది అది. ఊరికూరిక దారం తెగిపోవడము, గట్టిగా అయిపోవడము, అంటే వీలు తిరగకపోవడము. అసలు ఒకటేంటి ఆ మిషన్ పుణ్యమా అని అన్ని రిపేర్లు వచ్చేసినాయి నాకు. మిషన్ ఏదైనా స్వింగ్ మిషన్ రిపేర్ అయిందంటే ఈజీగా నేనే చేసేసుకుంటాను. ఇంకా బాగా పెద్ద రిపేర్ ఏదైనా వస్తేనే నేను టెక్నీషియన్ పిలుస్తాను అనమాట. అలాగైతే రిపేర్లు వచ్చినాయి. మొత్తానికైతే ఆ మిషన్ విసిగిచ్చింది నన్ను. ఇంకా దాంతో నేర్చుకున్నాను. దాని మీద పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకొద్ది రోజులు వెనక పెద్ద మిషన్ తెచ్చుకున్నాను. పెద్ద మిషన్ తెచ్చుకొని పీకో మిషన్ కూడా తెచ్చుకుంటాను అన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. చిన్న మిషన్ ఉండగానే పెద్దది తెచ్చుకున్నాను. ఇంకా చిన్న మిషన్ ఎవరికన్నా అమ్మేసి, అంటే అది బాగు చేయించి అమ్మాలి. అది రిపేర్లు వస్తుంది. నేను అప్పటి నుంచి దాన్ని ఎవరికి చూపించలేదు, బాగు చేయించలేదులేండి. కొన్నప్పటి నుంచి నేనే చేసుకుంటూ నేనే కుట్టుకుంటూ ఉండేదాన్ని. ఇంకా లాభం లేదు, రిపేర్ చేయించాలి. ఎవరికైనా ఇస్తే వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటారు కదండి, ఖరాబ్ అయిన మిషన్ ఇచ్చింది అట్లా ఇట్లా అని. ఎవరైనా అంతే, మనమైనా అంతే కదండి. దాని గురించి, మిషన్ గురించి చెప్పి ఎక్కువ అవసరం లేకుండా, అంటే బాగా రెగ్యులర్గా కుట్టేవాళ్ళు కాకుండా ఇట్లనే ఏమన్నా కుట్లు వేసుకోవడానికి, ఫాల్ అవి కుట్టుకోవడానికి కావాలని ఒకరు అన్నారనమాట. ఇంకా నేను పెద్దగా ఏం కుట్టాను, కొంచెం రిపేర్స్ వచ్చినా నేను చేసుకుంటున్నాను అని తెలిసిన వాళ్ళు అంటే సరే అని చెప్పి నేను మిషన్ రిపేర్ చేశానని పిలిపించి రిపేర్ చేయించి అమౌంట్ ఖర్చు పెట్టి రిపేర్ చేయించి వాళ్ళకి అమ్మేశాను. అప్పుడు నాకు 2500 ఏమో వచ్చింది. నేను కొన్నది అయితే 5500 కొన్నాను. 2500 అయితే వచ్చింది. ఆ అమౌంట్కి ఈ మిషన్ అయితే రాదు. ఇంకా మా కరోనా టైం అది. కరోనా టైంలో ఇంకా చెప్పాల్సింది లేదు. ఎంత కష్టాలు పడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసే ఉంది కదండి. ఇంకా అలాంటి టైంలో ఈ మిషన్ కొనాలన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలి, తీసుకోవాలి, బయటకి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు కుదరట్లేదనమాట. సరే అని చెప్పి అమెజాన్లో బుక్ చేశాను. అమెజాన్లో అయితే నాకు ఇది చూపించింది, కానీ నేను ఇంకా కకృతి మనకి ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి, ఏదైనా కొంచెం తక్కువకి వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అది అన్ని సమయాల్లో పనికిరాదు అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యాను. 5500 అలాగా చూశాను. వేరే ఏదో మిషన్, అది నాకు పేరు కూడా ఐడియా లేదు. ఇది ఆటోమేటిక్ మిషన్ అనమాట. అదైతే బుక్ చేశానండి ఆన్లైన్లో, అంటే అమెజాన్లో బుక్ చేశాను.
హ్యాపీగా మంచి ఒక 3 డేస్కే నాకు డెలివరీ చేసేసారు వాళ్ళు. వచ్చిన తర్వాత నాకే తెలియదు కొత్త. మిషన్ ఆన్ చేసి కుడదామంటే అది తిరగట్లేదు, కొంచెం కష్టపడి తిరుగుతుందన్నమాట, ఇట్లా రన్ అవ్వట్లేదు, తిరిగినా కొద్దిగా దారం దిగిపోతుంది. మళ్ళీ నా చిన్న మిషన్ నాకు గుర్తుకొచ్చిందనమాట. ఏంట్రా నాయన ఇంత కష్టపడి ఆ రిపేర్లు చేశానంటే మళ్ళీ ఈ మిషన్ తోటి ఈ రిపేర్లు కూడా ఇదవుతుంది, నాకు ఏం చేయాలి, మిషన్ ఏంటి ఇలా వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను, చాలా హర్ట్ అయిపోయాను. నాకు రిటర్న్ పెట్టుకోవాలని తెలుసు, కానీ నాకు ఎలా రిటర్న్ చేయాలి ఏంటి అనేది నాకు దాని గురించి పెద్దగా తెలియలేదు అనమాట. అప్పుడు కంగారు పడిపోయాను, టెన్షన్ పడ్డాను. మా హస్బెండ్ కూడా నేను చెప్పలేదు. 5500 కట్టేసి మిషన్ తెచ్చుకున్నాను, ఇంట్లోకి తీసుకొచ్చి చెక్ చేస్తుంటే అది రావట్లేదు. ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా దీంతో ఇక లాభం లేదని చెప్పేసి వెంటనే పక్కకు పెట్టేశాను. ఒకటే రోజులో పక్కకు పెట్టేసి మన అమెజాన్ యాప్లోకి వెళ్ళి మొత్తం రిటర్న్ కోసం అని చూస్తుంటే ఆప్షన్లో నాకు వేరే ఏంటో చూపిస్తున్నాయి అనమాట. అంటే ఇట్లా కాదు, కస్టమర్ కేర్తో మాట్లాడాలి, దీనికి డైరెక్ట్ రిటర్న్ ఉండదని ఏదో వస్తున్నాయి అందులో. సరే అని చెప్పి లక్కీలీ నాకు ఒక నెంబర్ అయితే తగిలింది అందులో. ఇప్పుడు ఈజీ అయిపోయింది లేండి, ఏదైనా రిటర్న్ చేసుకోవాలని అమెజాన్లో చాలా ఈజీ అయింది. ఒకప్పుడు కొంచెం ఇబ్బందినే ఉండే. ఇంకా కస్టమర్ కేర్కి వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఏజెంట్ మాట్లాడారనమాట. ఏజెంట్ మాట్లాడిన తర్వాత లేదు మేడం, మీకు నెక్స్ట్ డే వరకు మేము మనిషిని పంపిస్తాము, బాగాలేదంటున్నారు కదా, రిటర్న్ చేసేసేయండి, ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లోనే మీ అమౌంట్ మీకు వేపిస్తామని ఆ ఏజెంట్ నాకు చెప్పాడండి. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వచ్చి తీసుకెళ్ళి అమౌంట్ వచ్చిందాక అదొక టెన్షన్ కదా, ఆ టెన్షన్ నేను క్యారీ చేస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ కూడా నేను చెప్పలేదు. మిషన్ ఎలా ఉందంటే బాగుందని చెప్పాను, ఎందుకంటే తిడతారు కదా మళ్ళీ, ఆన్లైన్లో బుక్ చేసినావు ఎట్లా వస్తుంది ఏంటి, బయట తెచ్చుకుంటే అయిపోయేది కదా, కొంచెం ఆగి అది అని. మనకేమో తొందర తెచ్చుకోవాలి ఏంటి అని. ఒక్కొక్కసారి హస్బెండ్ మాట వింటే బాగుంటుందని నేను అప్పటి నుంచి రియలైజ్ అయ్యాను అనమాట. అంతకుముందు అయితే కొంచెం మా ఆయన ఏదైనా చెప్పినా సరే ఈ ఊరికి ఏదో చెప్తూ ఉంటాడు, ఏంటి నసా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ కొన్ని విషయాలు వాళ్ళు మనకు చెప్తారండి, మనకి చెప్పడం వల్ల మనకు అర్థమవుతుంటుంది. ఇలా కాదు ఇలా అని చెప్పినప్పుడు మనం వద్దు అనకుండా కొంచెం ఆలోచించి అది ఏంటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్ అనిపిస్తుంటుంది. అప్పుడైతే నేను వినలేదు. ఇంకా ఆయనకు చెప్తే మళ్ళీ ఆయన తిడతాడు కదా అని చెప్పేసి నేను ఆయనకు కూడా ఏం చెప్పలేదు, చూద్దాం ఇది ఎలా అవుతుందని చెప్పి ఇంకా 5500 అయితే వచ్చిందాక నెక్స్ట్ డే ఏజెంట్ వచ్చాడు, మిషన్ ఇది ఇచ్చేసాను. వితిన్ 15 మినిట్స్లో నా అమౌంట్ నాకు ఆన్లైన్లో వేసేసారు, ఫోన్పే అది మన ఫోన్లోకి వచ్చేసినాయి. ఇంకా టెన్షన్ అయితే తీరిపోయింది అనమాట. టెన్షన్ తీరిపోయిన తర్వాత నేను 2500 పాత మిషన్ అమ్మితే వచ్చినాయని చెప్పినాయి కదా, ఇంకా మిగతా అమౌంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ కలిసి 5500కి అయితే బుక్ చేసుకున్నాను. కానీ మనకు మంచిది కావాలి అన్నప్పుడు ఒక 10,000 అలా పెట్టాల్సి వస్తుంది. మా హస్బెండ్ని అడగాలంటే అప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే కరోనా టైం అండి, ఇంకా అందరికి తెలిసిందే కదా, చాలా ఇబ్బందిగా ఉండే. ఆయనను కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకా సరే ఇంకా ఏమైనా సరే అడుగుదాము, కొంచెం అమౌంట్ ఇస్తారేమో అని చెప్పి అడిగాను. ఇంకా సరే తెచ్చుకో, ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పి ఆయన కొంచెం అమౌంట్ ఇచ్చారు. ఇంకా ఒక 10,000 అలా జమ చేసుకొని నేను స్టిచ్చింగ్ తీసుకున్న అమౌంట్ అవి ఉంటే ఇంకా ఇవన్నీ జమ చేసుకొని ఒక 10,000 అలా చేసుకొని ఇంకా డైరెక్ట్ ఎల్బీ నగర్ వెళ్ళాను. ఎల్బీ నగర్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అదే మిషన్ స్టోరీ. తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టలేదండి. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ కొంచెం నాకు రిపేర్ వచ్చింది, మళ్ళీ టెక్నీషియన్ పిలిపించి చేయించాను, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇలా ఉందన్నమాట. ఫాల్స్ అన్నీ వేసేసాను మిషన్ మీద మీకు స్టోరీ చెప్పుకుంటూ. ఈ బ్లౌజ్ చూస్తున్నాను ఏంటి అనుకున్నారా, ఈ ఒక్క బ్లౌజు 3 శారీల మీదకి మ్యాచ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను. ఎందుకంటే ఈ డైలీ వేర్ శారీస్ మీద బ్లౌజులు కుట్టిస్తే ఆగట్లేదండి ఎందుకో మరి, తొందరగా చిరిగిపోవడం, అట్లా స్మూత్గా ఉంటుంది కదా క్లాత్, తొందరగా మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి స్మూత్గా ఉంటుంది. అందుకే ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టడం బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, లైనింగ్ ఇదంతా ఎందుకు అనుకొని ఇంకా నేను ఒక బ్లౌజ్ని 3 శారీస్కి పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తున్నాను అనమాట. ఒక బ్లౌజ్ అయితే ఇట్లా కాటన్ టైప్లో ఉంది, అది కుట్టించాను. ఈ 3 శారీస్ మీదకి వేసుకున్నాను, బాగానే ఉందిలేండి, చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మీకు కాటన్ బ్లౌజెస్లో చూపించాను కదండి ఇంతకుముందు, అది ఒకటి స్టిచ్ చేయించుకున్నాను. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నది. ఈ శారీ మీదకి వచ్చేస్తుంది. మోస్ట్లీ సన్న చీరలకి పెద్దగా బ్లౌజులు కుట్టించుకోవడం నాకు అంత నచ్చదండి, ఎందుకంటే వాటిలో వెళ్ళినవి కుట్టించుకోవడం నచ్చదు. సపరేట్గా ఇలా బ్లౌజ్ పీసెస్ అలా తీసుకుంటే అన్నిటి మీదకి వేరే వాటి మీద కూడా యూజ్ అవుతాయి కదా, కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఎక్కువ రోజులు వస్తాయి అన్నట్లు. ఇలా అయితే ఈసారి డిఫరెంట్గా ఇలాగా, అంటే ఇంతకుముందు 2 years బ్యాక్ ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ మధ్యన కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కొన్ని శారీస్ వీడియోస్ పరంగా ఇలా కావాలి కాబట్టి కొన్ని ఓల్డ్ శారీస్ అన్నీ కూడా తీశానమాట. ఇవన్నీ రీసెంట్గా కొన్ని అయితే కాదు, ఇంకా పెట్టినవి ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి శారీస్ అనమాట. ఇవి కొన్నవి అయితే ఏం కాదులేండి. మీకు ఇప్పుడు వరకు ఈ శారీ మా ఆడపడిచి పెట్టారనమాట లాస్ట్ ఇయర్ నాకు.
ఈ శారీ కూడా నాకు ఎవరో పెట్టారండి ఫంక్షన్ అప్పుడు. ఇవన్నీ పెట్టిన శారీసే, ఇంకా మళ్ళీ వీటికి బ్లౌజెస్ ఇవంతా ఎందుకని చెప్పేసి ఒక బ్లౌజ్ తోటి ఇలా పేరప్ చేసుకున్నాను. ఇలా అయితే ఉందన్నమాట లుక్. 3 శారీస్ ఇలా పేరప్ చేసుకున్నాను. నాకైతే కంఫర్ట్గా బాగానే అనిపించింది, ఖర్చు కూడా తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలా అయితే ఫాల్స్ వేసాను ఈరోజు. ఒక బ్లౌజ్కి 3 శారీస్ అయితే పేరప్ చేశాను. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.